రెండవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లో కనీసం లోపలికి ఎంటర్ చేసే పరిస్థితి లేదు అధ్యక్ష. వాళ్ళకి ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవడం 4 రోజులు పడుతుంది అధ్యక్ష లోపలికి వెళ్ళడానికి. ఎందుకంటే పోర్ట్రస్ కావచ్చు, లేకపోతే హెచ్పిసిఎల్ రిఫైనరీ కావచ్చు, లేకపోతే అదర్ ఎన్టీపీసీ కావచ్చు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ లో పెద్ద స్థాయి అధికారులు అక్కడ ఉంటారు. ఒక మెంబర్ సెక్రటరీ అధికారి స్థాయిలో ఇక్కడికంటే పెద్ద భవనం ఉంది అధ్యక్ష. వారు విశాఖపట్నంలో కనుక ఉండి అక్కడి నుంచి పర్యవేక్షణ స్టార్ట్ చేస్తే ఇది కంట్రోల్ అవ్వక తప్పుతుందని అంటే అందరూ అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే స్టాఫ్ ప్యాటర్న్ పెంచలేం. మిగిలిన డిపార్ట్మెంట్స్ ని మనం టైఅప్ చేస్తూనే ఒక ఐఏఎస్ అధికారి, ఒక సీనియర్ ఆఫీసర్స్ విజయవాడలో కంటే అక్కడ విశాఖపట్నం ఉండి అక్కడ కనుక పర్యవేక్షణ స్టార్ట్ చేయగలిగితే ఆ కంట్రోల్ రావస్తుందని నా ఉద్దేశం. అలాంటి ఆలోచన ఉందేమో మంత్రి అనుకుంటున్నాను. మంత్రి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రశ్న బేసికలీ అంటే చాలా మంది సభ్యులు వాళ్ళు ఆవేదనతోటి విశాఖపట్నం నగరం గురించి అక్కడ ఉన్న కలుషిత వాతావరణం గురించి సంబంధించిన అంశాలు లేవనెత్తారు అధ్యక్ష. కాకపోతే ప్రశ్న స్పెసిఫికల్గా విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో ఉన్న పొల్యూషన్ మెజర్స్ పైన గౌరవ సభ్యులు వంశీ గారు లేవనెత్తారు. బట్ ఐ విల్ ఆన్సర్ టు ద బెస్ట్ పాసిబుల్ గౌరవ సభ్యులు లేవనెత్తారు అధ్యక్ష. అధ్యక్ష, నేను ముందే చెప్పాను, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఆగస్టు 2024 నుంచి రెగ్యులర్గా సమీక్షించుకుంటూ కొన్ని స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకోవాలి విశాఖపట్నం ప్రాంతం కోసం. ఎందుకంటే మోస్ట్ లివబుల్ సిటీగా మనం విశాఖపట్నాన్ని ఒక డెస్టినేషన్ సిటీగా మార్చాలంటే ఖచ్చితంగా మనం ఈ పొల్యూషన్ అనేది మనం చాలా ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఆయన అనేక సమీక్షలు నిర్వహించారు అధ్యక్ష. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను కూడా బై మంత్లీ రివ్యూ చేయమని అక్కడున్న ఇండస్ట్రీస్ అందరినీ కూడా చెక్ చేయమని అధ్యక్ష. అక్కడ విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో సుమారు 8 మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అధ్యక్ష. ఇది నిన్న కూడా సమాచారం అందించినప్పుడు నేను కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. అయితే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళు ఇప్పటి వరకు అధ్యక్ష 3052 ఎకరాల్లో వాళ్ళు 1070 ఎకరాలు గ్రీన్ బెల్ట్గా కవర్ చేశారు అధ్యక్ష ఇప్పటి వరకు. సో అప్రాక్సిమేట్లీ 30% వరకు చాలా వరకు వాళ్ళు రీచ్ అవుట్ అయ్యారు. అయితే 2026-27 సంవత్సరానికి సంబంధించిన గాను ఒక టార్గెట్ 8 లక్షల కొత్త శాప్లింగ్స్ని ఏర్పాటు చేయాలని ఇది గౌరవ ప్రధానమంత్రి గారు చేపట్టిన కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈ ఒక్క సంవత్సరంలోనే ఏక్ పేడ్ మాకా నామ్ అనే కార్యక్రమం ద్వారా ఇది ఖచ్చితంగా ఈ ప్రాంతంలో టేకప్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ నుంచి ఒక ప్రత్యేకమైన ఫోకస్ పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష షార్ట్ టర్మ్ మెజర్స్ ఇందాక నేను నా సమాధానంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. షార్ట్ టర్మ్ మెజర్స్ బేసికల్గా అక్కడ 2 ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఏంటంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ WQ1 అండ్ WQRE, WQ2 అండ్ WQ3 బర్త్స్ ఏదైతే గౌరవ సభ్యులు బర్త్స్ గురించి ప్రస్తావించారో దానికి మెకనైజేషన్ ద్వారానే మనం ఈ పొల్యూషన్ తగ్గించగలుగుతామనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత కార్గో హ్యాండ్లింగ్ అంతా కూడా 186 కోట్ల రూపాయలతోటి దీన్ని మోడర్నైజేషన్ చేద్దామనే ఒక నిర్ణయం చేయడం వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా WQ7 అండ్ WQ8 బర్త్స్ కూడా వాటిని కూడా మెకనైజేషన్ చేయాలి. డ్రై బల్క్ కార్గో ఇక్కడ ఏ ప్రాసెస్ చేసినా కూడా దానికి సుమారుగా 299 కోట్ల రూపాయలు కేటాయించి ఆ పనులు కూడా ఈ 6 నెలల లోపే పూర్తి చేసి అంకితం చేసేటట్టు సిద్ధమయ్యారు అధ్యక్ష. మెకనైజేషన్ అండ్ క్లీన్ కార్గో హ్యాండ్లింగ్ గురించి గౌరవ సభ్యులు తర్వాత పెద్దలందరూ కూడా దీని గురించి ప్రస్తావించారు అధ్యక్ష. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కఠినంగా ఉండాలి. ఎప్పటికప్పుడు రోడ్స్ పైన మనం వాటర్ స్ప్రింక్లర్స్, అదేవిధంగా ట్రక్స్ కానివ్వండి, వ్యాగన్స్ కానివ్వండి, టార్పాలిన్స్ కవర్ చేసి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయాలనే నిబంధన చాలా స్పష్టంగా పోర్ట్ నుంచి ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతున్నాయో వెహికల్స్ వాటి అన్నింటినీ కూడా చెక్ చేసి దానికి అనుగుణంగానే చేస్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు ఇంతకుముందు నేను మీకు ప్రపోజ్ చేసిన కొన్ని ప్రత్యేకమైన అంశాలు అదేంటంటే ఎక్కడ చూసినా కూడా మనం ఈ గ్రీన్ బెల్ట్ అనే దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. సో షార్ట్ టర్మ్ మెజర్స్తో పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని రెగ్యులేటరీ యాక్షన్స్, రివ్యూ మీటింగ్స్ కానివ్వండి, ప్రభుత్వం నుంచి మేము చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా ఆ ఆలోచన రావాలనే ఉద్దేశంతో మేము తీసుకెళ్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు గంటా శ్రీనివాస్ గారు ప్రస్తావించారు అధ్యక్ష. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఎప్పటికప్పుడు మనం సమీక్షించుకుంటాం అధ్యక్ష. అయితే విశాఖపట్నం సిటీలో ఇందాక అన్నట్టు శీతాకాలంలోనే మనకి సమస్య ఎక్కువ వస్తుంది అధ్యక్ష. ఢిల్లీలో ఉన్న వాతావరణాన్ని ఆయన పోల్చారు. ఈ రోజు మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ 89 అధ్యక్ష. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ మంత్ టు మంత్. వర్స్ట్ మంత్ ఇస్ డిసెంబర్ ఇస్ ద సేమ్ ఇన్ ఢిల్లీ ఆల్సో. కాబట్టి విశాఖపట్నంలో ఎక్కడైతే మనం సాటిస్ఫాక్టరీ లేకపోతే మోడరేట్ ఉందో బ్యాలెన్స్ 11 నెలల్లో కూడా అటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అధ్యక్ష. ఇట్ ఈస్ యావరేజింగ్ బిట్వీన్ 89 and 120. దట్స్ ద యావరేజ్ అధ్యక్ష.
సమ్ టైమ్స్ వెన్ ఇట్ క్రాసెస్ వెరీ హై, అది ఎప్పుడంటే డిసెంబర్లో వచ్చినప్పుడు మాత్రం 273 వచ్చింది అధ్యక్ష. అది గౌరవ సభ్యులు గంటా శ్రీనివాస్ గారు మెన్షన్ చేశారు. తప్పకుండా, ఎందుకంటే అది ఒక గిన్నె ఆకారంలో ఉంటుందని మన గణబాబు గారు చెప్పారు. ఖచ్చితంగా గిన్నె ఆకారంలో ఉంటుంది. అందుకని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనం అక్కడ కొన్ని మెజర్స్ తీసుకోవాలి. డెస్టినేషన్ సిటీగా, ఒక గ్రీన్ సిటీగా మనం మార్చాలన్నప్పుడు మనం తీసుకోవాల్సిన చర్యలు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా దీని గురించి ప్రత్యేకంగా ఫోకస్ పెడతాం అధ్యక్ష. మీరు మెంబర్ సెక్రటరీ లెవెల్లో మనం పోస్ట్ చేయాలని చెప్పారు. అదేవిధంగా కొన్ని సూచనలు చేశారు గణబాబు గారు. డెఫినెట్గా వాటి గురించి మనం రాబోయే రోజుల్లో ఒక సుదీర్ఘమైన రివ్యూ ఏర్పాటు చేసి అంతిమంగా మనం ఈ వెహికల్స్ని కూడా ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేసి, విశాఖపట్నంలో దాదాపు 40,000 ఆటోస్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 40,000 ఆటోస్ని కూడా మనం ఈ వెహికల్స్గా మనం కన్వర్ట్ చేయగలిగితే పొల్యూషన్ మెజర్స్లో మనం కొంతవరకు డెఫినెట్గా ఆ మార్పు తీసుకురాగలుగుతాం. బర్డ్స్ విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, డెఫినెట్గా మీరు ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం నుంచి మేము చేసే ఏ కార్యక్రమం సరే తప్పకుండా మేము ఈ పొల్యూషన్ నిబంధనలకి మనం మెయింటైన్ చేసుకోవడమే కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండే విధంగా మనం స్ట్రింజెంట్ మెజర్స్ తప్పకుండా మనం ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని తీసుకుంటామని ఈ సందర్భంగా ఐఎమ్ అష్యూరింగ్ ద హౌస్ అధ్యక్ష. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 1671 కొండపల్లి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండో ప్రశ్నకు సమాధానం 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి 2029.23 కోట్ల రూపాయలని మంజూరు చేయగా క్షేత్రస్థాయిలో సిబ్బంది ద్వారా 7.6 కోట్ల మేర నిధులు దుర్వినియోగం జరిగినట్లు గుర్తించడమైంది. మూడో ప్రశ్నకు సమాధానం సంబంధిత వ్యక్తుల నుండి 1.19 కోట్ల మొత్తాన్ని రికవరీ చేయడమైంది మరియు బాధితులైనటువంటి 69 మంది క్షేత్రస్థాయి సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించమైంది. ధన్యవాదాలు. శ్రీమతి మిర్యాల శిరీషాదేవి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఉన్నతి పథకం ద్వారా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మహిళా సంఘ సభ్యులకు వడ్డీ లేని రుణం 2016 నుండి ఇప్పటి వరకు 2,43,463 మంది సభ్యులకు గాను 1,157 కోట్ల రూపాయలు అప్పిస్తే కేవలం రికవరీ 25% మాత్రమే రికవరీ అయ్యింది. దీనికి కారణం మంత్రి గారు తెలియజేయగలరు. అలాగే ప్రధానంగా లైవ్ స్టాక్ రుణం ఇచ్చినట్టు వాటికి సెర్ప్ నుండే ఇన్సూరెన్స్ చేశారు. కానీ చనిపోయిన పశువులకు ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పటి వరకు ఆ సభ్యులు అప్పు చెల్లించలేకపోతున్నారు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీల పైన ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? లేదు అనుకుంటే ఆ పశువులు చనిపోయిన సభ్యుల అప్పు అయినా మాఫీ చేశారా లేదా? అలాగే ఇందులో చాలా మంది అప్పు తీసుకున్న సభ్యులు కూడా చనిపోయారు. వాళ్ళ అప్పు అయినా మాఫీ చేశారా లేదా? లేదా ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఈ సభ్యులు ఈ రుణం కట్టకపోవడం వల్ల ఆ గ్రూపుల్లో అర్హత కలిగి ఉండి కూడా ఇప్పటికీ చాలా మందికి మనం రుణం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అన్నది కూడా మంత్రి వారు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. విజయశ్రీ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలంటే మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడం ఎంతో ముఖ్యమని ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ గారు అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భావించారు అధ్యక్ష. అందులో భాగంగా మరీ ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన ఎస్సీ ఎస్టీ మహిళలు ఆర్థికంగా స్థిరత్వం చేకూర్చడానికి సెర్ప్ ద్వారా అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి 10 కోట్ల లెక్కన 130 కోట్లు కేటాయించి ఉన్నతి అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఈ ఉన్నతి పథకం ప్రధాన లక్ష్యం ఏంటంటే వెనకబడిన ఎస్సీ ఎస్టీ మహిళలకు 1 లక్ష నుంచి 3 లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణాలను అందించడం జరుగుతుంది అధ్యక్ష. దీనికి తోడు కేంద్రం అమలు చేసిన PM అజయ్ కింద అనుసంధానం చేసి 40% రాయితీని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే ఎలాంటి వడ్డీ లేకుండా అందించే ఈ రుణాలను ఎస్సీ ఎస్టీ మహిళలు 36 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది అధ్యక్ష. అలాగే ఆయా జిల్లాల్లో అక్కడున్న అవకాశాలని బట్టి మహిళలు వారికి కూరగాయలు సాగు కావచ్చు, అలాగే పుట్టగొడుగులు పెంపకం కావచ్చు, కిరాణా షాపులు, టిఫిన్ షాపులు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం దానికి అవకాశం కలిగింది అధ్యక్ష. అలాగే ఈ పథకం అమల్లోకి ప్రత్యేకంగా సిఓని ఏపీడీని కూడా నియమించడం కూడా జరిగింది అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ పేద మహిళలు వడ్డీ లేకుండా అందించే ఈ రుణాలను తాము చెల్లించామని డ్వాక్రా సంఘాలు చెబుతున్నాయి అధ్యక్ష. కానీ ఈ నగదు ఎక్కడుందన్నది సందేహం కలుగుతుంది అధ్యక్ష. ఎంతో మంచి లక్ష్యంతో కేటాయించిన ఈ నిధుల విషయంలో అవకతవకలు జరిగాయి అనడం ఎంతో బాధాకరం అధ్యక్ష. ఇందువల్ల ఈ పథకం కింద వాస్తవంగా ఎంత నిధులు విడుదలయ్యాయి, అలాగే లబ్ధిదారులకు ఎంత మొత్తం
చేరింది, అలాగే ఎంత వసూలైంది, అలాగే నిధులు ఎక్కడున్నాయన్న విషయంలో ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను ఈ సభ ముందు ఉంచాలని కోరుకుంటూ, అలాగే ఈ నిధులు దుర్వినియోగం జరిగింది నిజమైతే దాన్ని వెంటనే రికవరీ చేసి ప్రతి రూపాయి కూడా ఎస్సీ ఎస్టీ మహిళలకు అభ్యున్నతికి వినియోగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మంత్రి గారు చాలండి, ఇంకా ఎలా అయితే అవ్వదు. ఇంకా అధ్యక్ష, ఈరోజు డ్వాక్రా సంఘాలు అనేది మన రాష్ట్రంలో మొదలైంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి లీడర్షిప్లో ఒక బ్రెయిన్ చైల్డ్ లాగా మొత్తం ఎస్హెచ్జి మూమెంట్ అంతా దేశానికి ఆదర్శంగా తీసుకెళ్ళడం జరిగింది. స్పెషల్గా ఉన్నటువంటి ఉన్నతి ప్రోగ్రాం ఎస్సీ ఎస్టీ ఎస్హెచ్జి సోదరిమణులందరికీ కూడా వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు 821 కోట్లు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 780 కోట్ల రూపాయలు ఈ స్కీమ్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2019-24లో కనీసం ₹1 కూడా గత ప్రభుత్వం ఇవి ఇప్పటివరకు